వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారనే సమాచారం ఉంది. మరి ఆయన అందుకే తాడేపల్లికి కూడా హుటాహుటిన వచ్చారు. బొత్స సత్యనారాయణ కూడా పిలిపిస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? ఇంతకీ ఎందుకు ఆయన సీరియస్ అవుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారు నిర్వహించినటువంటి ఎట్ హోమ్ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు సార్. ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ పైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఈవెన్ యలహంక నుంచి తాడేపల్లి కూడా అందుకే ఆయన హుటాహుటిన బయలుదేరి ఆల్రెడీ రీచ్ అయ్యారు. బొత్స గారిని కూడా త్వరలోనే పిలిపిస్తారు అనే సమాచారం కూడా ఉంది సార్. ఏంటి నిజంగానే ఆయన సీరియస్ అయ్యారా? సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటారు? ఇప్పుడు బొత్స గారు చాలా సీనియర్ నాయకుడు అండి. రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాడు. ఆయన మంత్రిగా చేశాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన మంత్రిగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్న ముఖ్యమంత్రుల దగ్గర కూడా మంత్రిగా పనిచేశాడు. ఒకానొక టైంలో 2014కు ముందు కానీ రాష్ట్రం విడిపోయి ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఆయనకు ఉండేది. మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి ఉండే కూడా ఆయన పట్ల జగన్ అలాంటి ఓవర్ యాక్షన్ చేయడం అనుకుంటున్నాను నేను. అంత ఓవర్ యాక్షన్ చేయడానికో పని చూసుకోరో పిలిపిత్రే అంటాడు. ఏం మొహమాట లేకుండా ఆయన ఎందుకు భయపడతాడు? ఆయన ఏం తప్పు చేశాడు? ఆ పార్టీలో అతను చాలా నిర్లక్ష్యం చేశారు. మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఉత్తరాంధ్రలో ఇప్పుడున్న వైసీపీ పార్టీకి పెద్ద లీడరు. ఈ వైసీపీ పార్టీ లేనప్పుడు కూడా ఆయన ఉత్తరాంధ్రలో ఒక మంచి పేరున్న కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద లీడర్ అతను ఉత్తరాంధ్రకి. రాజశేఖర రెడ్డి గారు కూడా పూర్తిగా ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఆయన కూడా అలా నిరూపించుకున్నాడు. పార్టీకి అలాగ అండగా నిలబడ్డాడు. తిరుగులేని విజయాలు సాధించాడు ఆయన ఆ పార్టీకి అండగా. తెలుగుదేశం హయాంలో కూడా అక్కడ ఆయన విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ అంచెలంచెలుగా ఎదిగాడు చిన్న స్థాయి నుంచి. సంపాదించుకున్నాడు. డెఫినెట్గా రాజకీయాలు సంపాదించుకున్నాడు. సన్నాసి కానీ సంపాదించుకున్నవాడిని సమర్థుడైనా అనాలి. ఏంటండి ఇక్కడ ఇప్పుడు ఒక కార్యక్రమం గవర్నర్ గారు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. అక్కడ అన్ని రాజకీయ పక్షాలని కౌన్సిల్లో అతను ప్రతిపక్ష నేత, అధికారులని మాజీలను కూడా పిలుస్తారు. నువ్వు అతిపత్రి ఆకులాగా ముడుచుకుపోయి నీ ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనతతో బాధపడితే నిన్ను పిలిచే ఉంటారు. నువ్వు కూడా వెళ్ళాలి దానికి. ప్రతిపక్ష నేతను కూడా పిలుస్తారు కదా. నువ్వేమో నీ ఇన్ఫీరియారిటీతో ఆత్మన్యూనతతోటి చచ్చిపోయి మూలకుండా ఉండిపోయి మూలకంటే నెక్కెత్తను. నువ్వు రాకపోతే నీ తప్పు అది. ఖచ్చితంగా మొన్న తెలంగాణ అసెంబ్లీలో చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఒకళ్ళు గౌరవించుకున్నారు. నీలో అలాగ గౌరవించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాల్సి వస్తుందని నువ్వు అసెంబ్లీకి వెళ్తాం మానేసావు. రోజు ఆయన్ని ఆ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని చూడాలంటే నీ మెండనే పెట్టేద్దాను కదా, వేరే కదా. వాళ్ళ ఎదురుగుండా రఘురామకృష్ణరాజు గారు, స్పీకర్ అయ్యన్ పాత్ర గారిని చూడడానికి నీ కళ్ళు రెండు పేలిపోతాయి. చూడలేరు. కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇవన్నీ భరించలే కదా. నీ ప్రాబ్లం అది. ఇప్పుడు 10 మంది సమాజం అవుతారు. గవర్నర్ గారు ఇచ్చిన విందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అది సాంప్రదాయం, ఆనవాయితీ. దానికి అందరూ కలుస్తారు, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి సమావేశాలు, నలుగురు కలవాల్సిన సమావేశాల్లో రాజకీయ ప్రత్యర్థులు, వైరం ఉన్నవాళ్ళు ప్రత్యర్థి పార్టీలకు ఎప్పుడూ లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సత్యనారాయణరావు గారు వాళ్ళు ఉండేవారు. దత్తాత్రేయ గారు, సత్యనారాయణరావు గారు, ఇంకా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి నవ్వుకుంటూ కూర్చున్నారు. అందంగా సంతోషం కవర్లు చెప్పుకుంటాం. ఇక్కడ లోకేష్ గారు పడ్డాడు. బొత్స సత్యనారాయణ గారిని ఒకళ్ళు గ్రీట్ చేసుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. నీకు అభ్యంతరం అనిపించింది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారు చేయటం వదులుతలేదు, గట్టిగా పట్టేసుకున్నాడు. అది నీకు గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఇదేట్రా బాబు ఎంత ప్రేమించేస్తున్నాడు లోకేష్ అని. డెఫినెట్గా రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థులందరూ కూడా చాలా మందిని చూసాం కదా సార్. మనము వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకోవడం కానివ్వండి, ఈవెన్ కౌగులించుకోవడం కానివ్వండి. అయినా దీనికే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారంటారు. అంటే రియాక్ట్ అవుతాడు. అతని దృష్టిలో ఆయన పార్టీ నాయకులు ఆయన ఎలాగన్నా ఉండొచ్చు. ఆయన పార్టీ నాయకులు కానీ ఆయన పార్టీలో
పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ తనకి ప్రత్యర్థులు అనుకున్నవాడు ఎవరితోటి వాళ్ళు మాట్లాడకూడదు, పలకరించకూడదు, వాళ్ళని అవసరమైతే తిట్టాలి, కొట్టాలి. ఇది ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు కొంతమంది ఏం కోరుకుంటారు, ఇప్పుడు మీరున్నారో, మీరు 10 మందితో కలిసి పనిచేస్తూ ఉంటారు, మీకు నచ్చని వాళ్ళు మీ స్నేహితులకి నచ్చచ్చు, వాళ్ళతో స్నేహం చేయొచ్చు, తప్పే ఉంది. మీతో వాళ్ళు స్నేహం లేదు, వాళ్ళు అంటే మీకు పడదని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా వాళ్ళతో ఒకటి ఉండమని చెప్పి ఎలా చెప్తారు మీరు? రాజకీయ పార్టీలు కూడా అదే వర్తిస్తుంది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంస్కృతి, అతను ఫ్యాక్షన్ మనస్తత్వం అయింది. తన ప్రత్యర్థి అనుకున్నవాడు ప్రత్యర్థే, అతనితో తన వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అనుకుంటాడు. వాళ్ళు పెరిగిన వాతావరణం ఎలాంటిది, రాజకీయ వాతావరణం ఎలాంటిది, అక్కడ ఉత్తరాంధ్రలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు దెబ్బలాడుకోరు మనలాగానే. ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా సరే మీరు ఒకళ్ళు చూపించండి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న వాళ్ళు అక్కడ. ధర్మాన ప్రసాదరావు గారు అచ్చెన్నాయుడు గారు ధర్మాన ప్రసాదరావు గారిని కానీ, లేదా కోన రవికుమార్ గారు, బొత్స సత్యనారాయణ గారు కానీ ఇలాగ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప విధానాల అంశాల ఆధారంగా కుటుంబాల జోలికి వెళ్ళి ఇష్టమైన నీ అమ్మ నీ అక్కని ఎప్పుడైనా తిట్టుకున్నారు వాళ్ళు? ఒకళ్ళు ద్రోహం చేస్తున్నారు, చంపేసుకోవడాలు గట్ట ఉన్నాయి అక్కడ. వాళ్ళలో ఆ గౌరవం, మర్యాద, సీనియర్ల పట్ల ఒక అభిమానం అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఉత్తరాంధ్ర సంస్కృతి వేరు, రాజకీయ సంస్కృతి, ఆ నాయకుల సంస్కృతి వేరు. అదే అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు. లోకేష్ని బాగా పనిచేస్తున్నాడో, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడో, బాగా చేస్తున్నాడా అనుకుని ఉండొచ్చు పెద్దవాడికి, సీనియర్గానే. ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళు, మనకు పరిచయం అయిన వాళ్ళు ఎవరైనా కొంచెం బాగా మాట్లాడితే నేను చెప్తాను బాగా మాట్లాడుతున్నారు అంట. రెడీ ప్రత్యర్థులను కూడా చెప్తాను నేను. ఇతర పార్టీలకు సమర్థించే వాళ్ళు మీరు బాగా మాట్లాడుతున్నారండి, కీప్ ఇట్ అప్, వెల్ డన్ అని చెప్తాం. అలాగే ఆయన అభినందించి ఉండొచ్చు, సరదాగా కలుసుకుని మాట్లాడుకుని ఉండొచ్చు. లోకేష్ మేము భలే ఉన్నారండి, మీరు చక్కని మా ఓడి అసలు బాగోలేడు అని ఉండొచ్చు. మీ పద్ధతులు బాగున్నాయి, మీరు బాగా చేస్తున్నారు, బాగా చేయండి, మంచి పేరు వస్తుందని చెప్పి ఉండొచ్చు. సీనియర్గా ఒక సలహా. రాజకీయ వైరం వేరే. అలాగని చెప్పేసి కౌన్సిల్లో ఆయన ఏమి లోకేష్ మేము చేయట్లేదు కదా. సార్ అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా సార్, కౌన్సిల్లో ఆయన ఒప్పుకున్నారు సార్, నీ తల్లిని మా వాళ్ళు అవమానించింది నిజమే, డెఫినెట్ కదా మరి, అది నిజమే కదా మరి. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు చూస్తే లోకేష్ గారితో ఆప్యాయంగా ఉన్నారు. ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్. మీకు అప్పుడు జరిగిన పరిణామాల పట్ల విముఖతని, వాళ్ళ పశ్చాత్తాపాన్ని ప్రకటించిన వాడు మనిషే కాదు, వాడు మనిషి జన్మ ఎత్తడానికి అర్హత లేదు. మానవ రూపంలో ఉన్న మృగము, ఆటవికుడిలా చూడాలి, మనం అనాగరికుడిలా చూడాలి. నాగరిక సమాజంలో మనం అంగీకరించవది. ఈ విషయంలో బొత్స సత్యనారాయణ గారు నాకు మామూలుగానే ఆయన మీద చెడు అభిప్రాయం లేదు. నేను వైసీపీ పార్టీ పచ్చి పరమ వ్యతిరేకం. నేను ఆ పార్టీలో ఉన్నా సరే బొత్స సత్యనారాయణ గారి పట్ల నాకు వ్యతిరేకత లేదు. ఆయన తప్పక భరిస్తున్నాడు ఆ స్మెల్ అనుకుంటున్నాను నేను. అర్థమైందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిసరాలు ఆయన దుర్గంధం అండి. ఆ దుర్వాసన భరిస్తే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులోనే, ముక్కులు మూసుకుని ఎప్పుడు బయటపడతావా అని చూస్తున్నారు వాళ్ళు. అవసరార్థం, తప్పని పరిస్థితుల్లో, రాజకీయాలకు అవసరం కోసం వాళ్ళు ఉండొచ్చు ఆ పార్టీలో. ఇక్కడ ఇంకో అంశం సార్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పైన సీరియస్ అనే కాకుండా జగన్మోహన్ రెడ్డి కొంచెం భయంతో కూడా ఉన్నారు. ఎందుకంటే యలహంక ప్యాలెస్ వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడ ఉన్న 11 ఎమ్మెల్యేలు కానివ్వండి, సీనియర్ నేతలందరూ కూడా పార్టీని వీడాలని ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లేని టైంలోనే వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని కూడా కొంత. ఇప్పుడు కొత్తకి వెళ్ళిపోయి మాత్రం ఏమవుద్దండి, ఆయనకు వచ్చి ఇప్పుడు ఒక పాలు అవి పెట్టుకుని ముంత పెట్టుకుని ఉట్టు ఉంటుంది కదా, దానికి 4 సేకులు ఉంటాయి. అందులో 3 తెగిపోయిన తర్వాత ఒకటి ఉంటే ఏటి పోతే ఏటి, అదే లెక్క అతనికి. ఆ భయం ఏమి ఉండదు అతనికి. ఎలాగా పోయాము నిండా మూలిగా ఆడిని కూడా లాగేయాలనుకుంటుంటాడు తప్ప, వీళ్ళని కూడా తనతో పాటు ముంచేయాలని చూస్తుంటాడు తప్ప, అయ్యో వాళ్ళు నేను పోయిన పర్లేదు వాళ్ళు బతకాలని కోరుకోడు అతను. ఇక బొత్స సత్యనారాయణ గారిని బెదిరించే స్థాయి అతనికి ఏం లేదండి. ఇలాంటి టైంలో బెదిరించేయండి అతను అంతకన్నా అవివేకుడు ఉండడం. ఏంటన్నా ఇది అని కూడా అనలేడు. తప్పేముంది అతను చేస్తా అంటే తప్పు చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంకా ఆ పార్టీలో ఉన్నాడంటే వాళ్ళు మెచ్చుకుని మేకతోలు కప్పాలి ఆయనకి. ఇంకా ఆ పార్టీలు ఇటువంటి సీనియర్లో కొంచెం ఎంతో కొంత మంచివాళ్ళు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అతను గౌరవించి నిత్యం పాదపూజ చేయాలి వాళ్ళకి. బొత్స సత్యనారాయణ గారు ఒకనొకప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోవాల్సినాడండి. లైక్ అప్పుడు 2 రాష్ట్రాలు ఉంటే తప్పు ఏముందని నిజంగా స్వార్థం ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకున్నాడు ఆయన. రాష్ట్రాన్ని ఎడదీసేస్తున్నప్పుడు చాలామంది బాధపడ్డారు, కానీ నేను అయితే ఇడిపోతే తప్పే ఉంది అనుకున్నాను. నేను కలిసి ఉండాలనుకోవడం, రాష్ట్రంగా మనం అందరం తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటే ఒక గౌరవం, ఒక బలం ఉంటుంది.
తప్పనప్పుడు కొంతమంది వద్దనుకున్నప్పుడు కలిసి ఉండటం బలవంతపు కాపురం అనవసరం. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఏమీ పేర్లేడండి, అర్థమైందా? అతను మామూలుగా సాధారణ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి భవిష్యత్తు లేదు, రేపో మాపో అతను జైల్లో పోతాడు, ఇలాంటి పరిస్థితుల్లో నీ కూడా మేము జైల్లోకి వచ్చేస్తాను ఎందుకంటాడు ఎవడన్నా? నువ్వు అధికారంలోకి వస్తే మేము వస్తామంటారు, కానీ నువ్వు జైల్లో పోయేవాడికి పార్టీ లేనప్పుడు వాళ్ళు కూడా ఎందుకుంటారు? అలాంటి స్వార్థం లేకుండా ఉన్నారు కూడా వీళ్ళు. వాళ్ళు మెచ్చుకోవాలి ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా వాళ్ళకి అభిమానం ఉండి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు కక్షా రాజకీయాలు చేయట్లేదు, అనవసరంగా అవమానించట్లేదు, బూతులు తిట్టట్లేదు, మనల్ని ఎలాగైనా తిట్టి కొట్టి అక్రమ కేసులు పెట్టి లోపలేసే అవకాశం ఉన్నా వాళ్ళు ఏం చేయట్లేదు, కాబట్టి వీళ్ళు మంచోళ్ళరా అనుకుని ఉండొచ్చు కదా. మరి అటువంటిప్పుడు అతను ఎంతో ఏ రకంగా తప్పుపడతాడు జగన్మోహన్ రెడ్డి? అతనైనా పిలిపించి ప్రశ్నలు వేసాడు అనుకోండి, ఇంకా అప్పుడే నీకు దండంలో బాబున చెత్తలు బయటకు. ఏ పార్టీలో చేరేపన్నా ఇంకా బాగా విసుకొస్తే నేను రాజకీయాలు మానేస్తాను అంటాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.